హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సామ్సంగ్ ఎకో సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూజువల్గా మనకి యాపిల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మ్యాక్ నుంచి ట్యాబ్స్కి అండ్ ఐఫోన్స్కి మధ్య ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు బయటికి రాలేరు. యూజువల్గా అలాంటిది విండోస్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ట్రై చేశారు, ఏదైతే మనకి మొబైల్ లింక్ ద్వారా కొన్ని మొబైల్ని యాక్సెస్ చేయడం త్రూ పీసీ అనేది. బట్ దానికంటే నెక్స్ట్ ఎక్స్టెంట్లో మనకి వీళ్ళు సామ్సంగ్ వాళ్ళు అయితే విండోస్లో మనకైతే తీసుకొచ్చారు. దానికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే చెప్తాను. ఎందుకు డెడికేటెడ్గా వీడియో చేస్తున్నా అంటే సామ్సంగ్ ప్రమోషన్ కాదు, ఎందుకంటే యూజువల్గా మనం సామ్సంగ్ ల్యాప్టాప్స్ ఈ మధ్యన రివ్యూ చేస్తున్నాం. అండ్ వెరీ సూన్ మన ఛానల్లో ఒక 2 to 3 సామ్సంగ్ కొత్త ల్యాప్టాప్స్ అయితే మన ఛానల్లో రివ్యూ రాబోతున్నాయి. ప్రతి వీడియోలో నేను ఈ ఫీచర్స్ ఇంక్లూడ్ చేశాను అనుకోండి, ఆ వీడియోస్ అన్ని 20-25 మినిట్స్ అబోవ్ వెళ్ళిపోతాయి. సో అందుకని ఒక డెడికేటెడ్ వీడియో చేసి ఈ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోలో సింపుల్గా ఈ వీడియో చూడమని చెప్పొచ్చు. అదొక్కటే రీజన్. చాలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు ఎవ్రీథింగ్ లైక్ మీకు స్మార్ట్ థింగ్స్ నుంచి ఏఐ రిలేటెడ్ ఫీచర్స్ నుంచి అండ్ ఈజీగా వీటి మధ్య స్విచ్ అవ్వడం కానీ ఎకో సిస్టమ్ ఫీచర్స్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మీకు ఇప్పుడు నేను బ్యాక్ కెమెరా పెట్టి టోటల్గా చూపిస్తూ మీకు రియల్ టైంలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ ఫీచర్స్ అన్నీ చూడండి. మీరు ఒకవేళ సామ్సంగ్ గెలాక్సీ బుక్ వాడుతూ అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఏదైనా సామ్సంగ్ మొబైల్ యూజ్ చేస్తుంటే మాత్రం మీకు ఈ ఎకో సిస్టమ్ అనేది, ఈ ఫీచర్స్ అనేది మీకు యూస్ఫుల్ అయితే అవ్వచ్చు. ఆలస్యం చేయకుండా ఆ ఫీచర్స్ ఏంటో చూసాను. గైస్, ఇప్పుడు మనం 1 by 1 కనెక్టెడ్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఫస్ట్లీ మనకి ఏదైతే మన ఫోన్ ఉంటుందో, మన ఫోన్ని మనం మన పీసీకి వెబ్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ పేర్ చేశాను. మీరు పేర్ చేయకపోతే మాత్రం చేసుకోవాలి. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ మన డివైస్ కనిపిస్తుంది. సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి మన మొబైల్ అండ్ ల్యాప్టాప్, అప్పుడు మాత్రం మీకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ వస్తుంది, ఒక నిమిషం మీకు చూపిస్తాను. వైఫై ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సేమ్ వైఫైకి ఉందా లేదా చూసుకోవాలి, అప్పుడే మనకు వస్తుంది. చూడొచ్చు, మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే కనిపిస్తుంది కదా సామ్సంగ్ S24 Ultra అనేది. దీన్ని మనం జస్ట్ ఇలా వన్స్ దాన్ని పేర్ చేసేసుకుంటే దట్స్ ఇట్. ఇప్పుడు మనకి యూజ్ అయితే చేయొచ్చు. దానికోసం మనం సింపుల్గా మనం వెళ్ళి చూద్దాం. కెమెరా ఓపెన్ చేసి ఎలా వస్తుంది ఏంటనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు, ఇది మామూలుగా మన మెయిన్ ల్యాప్టాప్ వెబ్ కెమెరా నుంచి వస్తుందన్నమాట. మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ దట్స్ ఇట్. మనకి ఏదైతే S24 Ultra ఉందో దానికైతే వెళ్ళిపోయింది అనమాట కెమెరా అనేది. మీకు ఇక్కడ చూపిస్తాను నేను. ఎస్, ఓపెన్ అయిపోయింది. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో S24 Ultra, నేను మొబైల్ మీకు చేంజ్ చేస్తున్నాను కదా, సో దాన్ని బట్టి మీకు చేంజ్ అవుతా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ కావాలంటే మనం బ్యాక్ కెమెరా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మనం ఇలా అంటే బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ అయిపోయింది. మీకు చూపిస్తాను, నేనంతా కనిపిస్తుంది కదా ఫ్రేమ్లో. సో దట్స్ ఇట్. అట్లా హై క్వాలిటీ వెబ్ కెమెరా లాగా కూడా మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అని, ఫేస్ అని, ఆటో ఫ్రేమింగ్ అని. దీనికి కూడా మనకి యాజ్ యూజువల్గా ఆటో ఫ్రేమింగ్ అయితే వస్తుంది, చూడొచ్చు. ఇట్లా దాన్ని అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇదొక ఫీచర్. అండ్ ఆ తర్వాతకి మనం చూసినట్లయితే నెక్స్ట్ ఫీచర్ ఇక్కడ మనకి చూడొచ్చు. ఏదైతే ఫైల్స్ ఉంటాయో మన మొబైల్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. అంటే స్టోరేజ్ షేర్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఇది ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ మన ఫోన్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి జస్ట్ ఓపెన్ కొట్టండి. దట్స్ ఇట్. మనకి ఫైల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇలా కాకపోయినా డైరెక్ట్గా మీరు అన్నీ క్లోజ్ చేసుకొని మై కంప్యూటర్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట స్టోరేజ్ షేర్ అని చెప్పేసి. ఇక్కడ మీకు S24 Ultraలో ఉండేదంతా కూడా మీకు వైర్లెస్గా యాక్సెస్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కడ మీకు డిలే ఉండదు. లైక్ ఇమేజెస్ చూద్దాం మనం. సో మీకు చూడొచ్చు, నా మొబైల్లో ఉన్న ఇమేజెస్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అనమాట. సో ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీరు ఓపెన్ చేసుకొని అయితే చూడొచ్చు. అది మీ ఇష్టం. దట్స్ ఇట్. అట్లా మీరు ఇమేజెస్ అనేది ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇమేజెస్ అనే కాదు, ఎవ్రీథింగ్ మీకు మీ మొబైల్లో ఉన్న ఎవ్రీథింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఎవ్రీథింగ్ కూడా. ఇది ఒక మంచి విషయం. అండ్ ఇక ఆ తర్వాతకి రిమైనింగ్ ఫీచర్స్ మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఫైల్ షేర్ చూసాం, అనేది చూసాం. మల్టీ కంట్రోల్ అంటే మీ ట్యాబ్లెట్ని కానీ మీ ఫోన్ నుంచి కానీ మీ ఫోన్ని కానీ డైరెక్ట్గా దీంట్లో మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీ పీసీ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని లైక్ కాల్స్ కానీ, ఇమేజెస్, డ్రాగ్ అండ్ డ్రాప్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు మల్టీ కంట్రోల్ ద్వారా. సో ఒకదాని నుంచి ఒకదానికి ఎకో సిస్టమ్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ స్క్రీన్ స్పేస్ అని ఉంది కదా, ఇది కేవలం ట్యాబ్లెట్ అయితే ఉండాలి మీ దగ్గర. ఇది మొబైల్ రైట్నో మా దగ్గర సామ్సంగ్ ట్యాబ్ లేదు కాబట్టి నేను చూపించట్లేదు. మీ దగ్గర సామ్సంగ్ ట్యాబ్ ఉందనుకోండి, సెకండ్ స్క్రీన్ లాగా యూజ్ చేసుకొని పక్కన పెట్టుకొని మీరు యూజ్ అయితే చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాత మనకి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఫైల్స్ షేర్ చేయాలంటే వెరీ ఈజీ. నియర్ బై షేర్ అయితే ఉంటుంది. ఇది ఎవ్రీ టైం మీరు ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒకసారి ఓపెన్ చేసి పేర్ చేసుకుంటే మీకు ఆ తర్వాత నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి
వన్స్ ఇక్కడ డివైస్ చూపిస్తుంది కదా S24 అల్ట్రా. ఏమైనా ఫైల్ పంపించాలనుకోండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు ఏ ఫైల్ పంపించాలో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ మొబైల్ నుంచి షేర్ చేసుకోవాలి ఏదో ఒక ఫైల్, ఇప్పుడు నేను ఈ ఫైల్ షేర్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా క్విక్ షేర్ కొట్టేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి సామ్సంగ్ గెలాక్సీ బుక్ అనేది, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే దట్స్ ఇట్, మనకి సెండ్ చేయొచ్చు. సింపుల్గా సెండ్ ఆర్ రిసీవ్ అని అడుగుతుంది, దట్స్ ఇట్. మనకి ఇక్కడ మన ఫైల్ అనేది క్విక్ షేర్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా మీరు ఏ ఫైల్స్ అని మీరు ఈజీగా షేర్ చేసుకోవచ్చు. నేను షేర్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను, దట్స్ ఇట్. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక ఆ తర్వాతకి ఒకవేళ మన మొబైల్ ఒకసారి పే చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంపార్టెంట్ కాల్స్ వచ్చాయి, మన మొబైల్ మన దగ్గర లేదనుకోండి, డైరెక్ట్గా మనం కాల్స్ అయితే అటెండ్ చేయొచ్చు. మీకు లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. నేను మీకు చూడొచ్చు ఎట్ ఏ టైం మీకు మొబైల్కి అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే ల్యాప్టాప్ ఉందో దానికి కూడా మీకు కాల్ వస్తుంది. కావాలంటే మీరు లిఫ్ట్ చేయొచ్చు, దట్స్ ఇట్. లిఫ్ట్ చేసి మీరు త్రూ ల్యాప్టాపే మీరు డైరెక్ట్గా కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఆన్ ది గో. మీరు మొబైల్ కోసం లేచి వెళ్ళాల్సిన పని అయితే ఉండదు. సో ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే మనకి యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ క్లిప్ బోర్డ్ కాపీ అనమాట. లైక్ మనకి మ్యాక్ నుంచి ఐఫోన్కి, ఐఫోన్ నుంచి మ్యాక్ ఎలా కాపీ చేసుకుంటామో అలా ఇక్కడ మనం కాపీ అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీ మొబైల్లో ఏదైతే ఒక టెక్స్ట్ కాపీ చేసుకోవాలో కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా వర్డ్లో పేస్ట్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా వర్డ్ ఓపెన్ చేసి వర్డ్లో పేస్ట్ చేసుకోవచ్చు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కాస్త డిలే ఉంది క్లిప్ బోర్డ్ కాపీ అవ్వడానికి, ఎక్సెప్ట్ దట్ మీకు కాపీ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాతకి వన్ క్లిక్ అనమాట. సో గెలాక్సీ బడ్స్ యూజ్ చేస్తున్నారనుకోండి, మీ మొబైల్ నుంచి పీసీ నుంచి మొబైల్కి మీ యూసేజ్ కేసుని బట్టి ఇమ్మీడియట్గా మీకు షఫుల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు స్మార్ట్ థింగ్స్ ఉంటుంది మన మొబైల్స్లో. మన సామ్సంగ్ సంబంధించిన అన్ని అప్లయన్సెస్లో మనకి ఇదైతే ఉంటుంది కదా. సో అన్నిటిని ఒకే దగ్గర నుంచి మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. రైట్ నౌ స్మార్ట్ థింగ్స్ యాప్లో మేము సైన్ ఇన్ అయ్యాం మా అకౌంట్ తోటి. ఇక్కడ చూడొచ్చు మా లివింగ్ రూమ్లో ఉన్న టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, అండ్ మానిటర్స్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మాకైతే చూపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోన్ కూడా చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోన్ ఎక్కడ పెట్టారు మర్చిపోయారు అనుకోండి, సింపుల్గా ఇలా ప్లే కొడితే మీకు హై వాల్యూమ్లో మీ ఫోన్ ఎక్కడ ఉందో రింగ్ అవుతుంది, మీకు లైవ్లో కనిపిస్తుంది చూడండి. సో దట్స్ ఇట్. ఫోన్ ఫైండ్ మై ఫోన్ అనమాట సింపుల్గా చెప్పాలంటే. అండ్ మీ ఇంట్లోకి సంబంధించిన టీవీస్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఇప్పుడు రైట్ నో ఇవన్నీ కింద మా బెడ్రూమ్లో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ మా హాల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూపించట్లేదు ఈ వైఫై మీద. సో అలా స్మార్ట్ థింగ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఏఐ సెలెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏఐ సెలెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే లైక్ సర్కిల్ టు సెర్చ్ లాగా మనకి ఏఐ సెలెక్ట్ మీరు సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ చేశాను అనుకోండి, దీనికి సంబంధించింది సర్కిల్ టు సెర్చ్, డైరెక్ట్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఫీచర్. మనం ఎక్కువగా మొబైల్స్లో యూజ్ చేస్తాం కదా, అలా సర్కిల్ టు సెర్చ్ అనేది మన పీసీలు కూడా యూజ్ అయితే చేయొచ్చు. సో చూసారు కదా, ఇలాంటి ఫీచర్స్ అనేది మీకు చాలా డే టు డే లైఫ్లో చాలా మీ వర్క్ ఫ్లోని ఈజీ అయితే చేస్తుంది. దీంతో పాటు చాలా ఉంటాయి. సామ్సంగ్ స్టూడియో అని ఉంటుంది, లైక్ మీకు వీడియో ఎడిటింగ్ సంబంధించింది. వీళ్ళ స్క్రీన్ రికార్డర్ కూడా మనకి లైక్ పెన్ సపోర్ట్ ఉంటుందంట. ఐ మీన్ 360 ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి, త్రూ పెన్ మీరు డైరెక్ట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేసుకోవచ్చు స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు. లేదంటే ఇక్కడ మనకి క్లిప్ బోర్డ్ వస్తుంది, అక్కడ నుంచి మీరు పెన్ సైజు, కలర్ ఎవ్రీథింగ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లైక్ టీచింగ్ వీడియోస్ ఇట్లాంటివి కూడా చేయొచ్చు అనమాట. సో చెప్పుకుంటూ పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాస్త విండోస్లో కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ మీకు బిల్డ్ అవ్వాలనుకుంటే మాత్రం మీరు సామ్సంగ్ మొబైల్ వాడుతూ ఉంటే సామ్సంగ్ గెలాక్సీ బుక్ తీసుకుంటే మీకు ఈ ఫీచర్స్ అన్ని మీకు చాలా యూస్ఫుల్గా అనిపిస్తాయి. సో మీ ఒపీనియన్ చెప్పండి, నేను చెప్పడం కాదు, నేను జస్ట్ ప్రతి వీడియోలో చెప్పడానికి ఇబ్బంది అయ్యి దాన్ని స్కిప్ చేయడానికి చేస్తున్న వీడియో ఇది. మీకు ఎలా అనిపించింది విండోస్లో ఇట్లాంటి ఫీచర్స్, లైక్ యాపిల్లో చూసేలాంటి ఫీచర్స్ మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎకో సిస్టంలో ఉండి సామ్సంగ్ మొబైల్, సామ్సంగ్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటే నిజంగా మీరు ఇవన్నీ యూజ్ చేస్తున్నారా లేదనేది కూడా కింద కామెంట్ చేస్తే మన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, నాకు కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. ఏదో ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో గురించి కానీ, నా గురించి కానీ, ఛానల్ గురించి కానీ ఒక చిన్న కామెంట్, అది కాస్త బూస్ట్ ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.